హర్ హర్ మహాదేవ్. ఈరోజు మన అందరికీ ఇష్టమైన వినాయకుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం. మన అందరికీ తెలుసు, కైలాస పర్వతంలో శివ మరియు మాతా పార్వతి ఉంటారు అని. ఒకరోజు మాతా పార్వతి ఏకాంతంగా ఉండాలని అనుకుంటారు. నందీశ్వరుని పిలిచి తన గృహానికి కాపలాగా ఉండమని, లోపలికి ఎవరూ రాకుండా చూసుకోమని చెప్తారు. నందీశ్వరుడు అలానే చేస్తారు. కానీ శివుణ్ణి ఆపే శక్తి నందీశ్వరుడికి మాత్రం ఉండదు. మాతా పార్వతి ఈ విషయం గురించి ఆలోచిస్తూ తన వంటి నుండి పసుపుని తీసి ఒక అందమైన బాలుని రూపం చేస్తారు. ఎంతో ఆకర్షంగా ఉన్న బాలుని రూపానికి ప్రాణం పోయాలని అనిపిస్తుంది. మనసులో శివుని తలుచుకొని మాతా పార్వతి తన శక్తితో ఆ బాలుని రూపానికి ప్రాణం పోస్తుంది. అలానే వినాయక అనే పేరు పెడుతుంది. వినాయక, నేను స్నానం చేసి పూజ చేసుకొని వచ్చే వరకు గృహంలోనికి ఎవరూ రాకుండా చూసుకోమని చెప్తుంది. తన శక్తితో ఒక ఆయుధాన్ని మరియు లడ్డూలని ఇచ్చి మాతా పార్వతి లోపలికి వెళ్తారు. అమ్మ ఇచ్చిన లడ్డూలు తింటూ వినాయకుడు సంతోషంగా కాపలా కాస్తూ ఉంటాడు. ఇంతలో శివుడు అక్కడికి వస్తాడు. కానీ వినాయకుడు శివుని లోపలికి వెళ్ళనివ్వరు. శివగణులు, దేవతలు, సప్త ఋషులు ఎవరు చెప్పినా వినాయకుడు శివుని లోపలికి వెళ్ళనివ్వడు. ఇంకా శివునికి చాలా కోపం వచ్చి వినాయకునిపై దాడి చేస్తారు. వినాయకుని తల భస్మం అయిపోతుంది. మాతా పార్వతి బయటకు వచ్చి చూడగా తన కుమారుడు చనిపోయి ఉంటాడు. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ ఘటనాక్రమం అంతటికీ కారణం రిషి కశ్యప్ శివునికి ఇచ్చిన ఒక శాపం. ఒకసారి సూర్యుడు తనకి ఉన్న శక్తి యొక్క గర్వంతో శివ భక్తులను బాధిస్తూ ఉంటాడు. అదంతా చూసిన శివ్ ఆగ్రహంతో సూర్యుడి యొక్క అహం అణచడానికి తనని వధిస్తాడు. నిజం తెలియని రిషి కశ్యప్ ఆవేశంతో శివుడికి శాపం ఇస్తాడు. ఈ బాధ అయితే తను ఇప్పుడు అనుభవిస్తున్నాడో అదే బాధ శివుడికి కూడా కలగాలి అని చెప్పి శాపం ఇస్తాడు. తర్వాత శివ్ రిషి కశ్యప్కి జరిగిందంతా చెప్తారు. కానీ ఒకసారి ఇచ్చిన శాపం మళ్ళీ వెనక్కి తీసుకోలేరు అని రిషి కశ్యప్ ఎంతో పశ్చాత్తాపిస్తాడు. శివ్ మళ్ళా సూర్యునికి ప్రాణం పోస్తారు. అంతటితో సూర్యుడికి వచ్చిన గర్వం అణిచిపోతుంది. ఇదంతా తెలియని మాతా పార్వతి ఎంతో ఆగ్రహం చెందుతుంది. తన కోపానికి ముల్లోకాలు కంపిస్తాయి. సృష్టి వినాశనం మొదలవుతుంది. అమ్మ ఆగ్రహాన్ని చూసి భయస్థులైన దేవతలు, ఋషులు అంతా శివుడి దగ్గరికి వెళ్ళి మాతా పార్వతి కోపాన్ని శాంతింపజేయమని వేడుకుంటారు. అప్పుడు శివ్ తన నంది కన్నులతో ఇలా చెప్తారు, మీరంతా ఉత్తర దిశగా వెళ్ళి మొదటిగా ఏ జీవి అయితే కనిపిస్తుందో దాని తల తీసుకొని రమ్మని చెప్తారు. దేవతలు, గనులు అందరూ కలిసి వెళ్ళి చూడగా అక్కడ ఒక ఏనుగు ఎదురవుతుంది. ఆ ఏనుగు ఇలా చెప్తుంది, నేను ఎంతో కాలంగా ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. నా తల ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తుంది. ఆ ఏనుగు ఎవరో కాదు, ఎంతో కాలంగా శివుని కోసం, శివ్ యొక్క సాన్నిహిత్యం కోసం, బుద్ధి జ్ఞానం కోసం తపస్సు చేసి శివ్ ద్వారా వరం పొందిన గజాసురుడు. అలా వినాయకుడికి ఏనుగు తల వచ్చింది. వినాయకుడి నుండి అమ్మ అని పిలుపు విన్న మాతా పార్వతి కోపం శాంతించింది. మనందరం పూజించే వినాయకుని రూపంలో ఎన్నో తత్వాలు ఉన్నాయి. ఏనుగు తల అంటే స్వచ్ఛత, బుద్ధి మరియు జ్ఞానానికి ప్రతీక. పెద్ద చెవులు, మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. గణేశుని రూపంలో ఆ పెద్ద చెవులు మనకి చెప్తాయి. చిన్న కన్నులు ఫోకస్, ఏకాగ్రత ఎంత ఇంపార్టెంటో చెప్తుంది. పెద్ద పుట్ట, లైఫ్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా, అది కష్టం, సుఖం ఏదైనా సరే, ఎంత బాధ వచ్చినా సరే అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్తుంది. మూషిక వాహనం, ఎప్పుడూ రెస్ట్లెస్గా బిజీగా తిరుగుతూ ఉంటుంది మూషిక. మన మనసులాగా ఇక్కడ స్థిరంగా ఉండదు.
అలాంటి మూషిక కూడా వినాయకుని దగ్గర స్థిరంగా కంట్రోల్లో ఉంటుంది. ప్రతి ఏడు వినాయకుని పుట్టినరోజుని ఎంతో ఘనంగా అందరం కలిసి వినాయక చవితిగా జరుపుకుంటాము. గణపతి బప్ప మోరియా.